హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా దీనికోసం అయితే ఒక 3 కట్టల పాలకూరను అయితే చిన్నగా కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 6-7 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. మీకు కారం సరిపోకపోతే తర్వాతనైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకుంటే సరిపోతుంది. దీన్నైతే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత 6-7 ఎండుమిర్చీలను వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఉల్లికారంని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్నైతే మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ అనేటువంటిది పచ్చి స్మెల్ పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ ఉల్లికారం మనకు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోండి. ఇందులోనే 3-4 వెల్లుల్లి రెబ్బలని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లికారం నుండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. స్టవ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఉడికించుకున్నామంటే పాలకూర ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. ఈ పాలకూరలోని వాటర్ మొత్తం పోయి కర్రీ మొత్తం దగ్గరికి అయ్యేసరికి మనమైతే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఇందులో చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి.